అందరికీ నమస్కారం. నా పేరు లీలా. నేను ఇక్కడ సెయింట్ తెరెసా హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను సీనియర్ గైనకాలజిస్ట్ని. ముఖ్యంగా నేను స్త్రీలలో గర్భకోశ వ్యాధులకి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటాను. చాలామంది స్త్రీలకి రకరకాల గర్భకోశ వ్యాధికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా మా హాస్పిటల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను ఈరోజు మీ అందరికీ కొంచెము స్త్రీలలో వచ్చేటువంటి అంటే గర్భకోశానికి సంబంధించి వచ్చినటువంటి క్యాన్సర్ల గురించి కొంచెం అవగాహన కలగచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా చూసేది రొమ్ము క్యాన్సరు అంటే బ్రెస్ట్ క్యాన్సరు. తర్వాత ఎక్కువగా చూసేది గర్భకోశ ముఖ ద్వారం అంటే సర్విక్స్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. ఇదే కాకుండా గర్భకోశంలో వచ్చేటువంటి క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. అలాగే అండాశయంలో వచ్చేటువంటి క్యాన్సర్ని ఓవేరియన్ క్యాన్సర్ అంటారు. వీటి అన్నిటి గురించి కొంచెం కొంచెంగా మీకు చెప్తాను. వీటి గురించి మనం ఎలా నివారణ తీసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. రొమ్ము క్యాన్సర్లు మన దేశంలో చాలా ఎక్కువగా చూస్తుంటామని చెప్పాను కదా. సో అందుకని స్త్రీలందరూ ఏం చేయాలంటే 20 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళందరూ కూడా ప్రతి నెల వాళ్ళ బహిష్టు అయిపోయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ రొమ్ము పరీక్ష చేసుకోవడం అనేది తెలుసుకోవాలి. సో వాళ్ళు అలా పరీక్ష చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా చేతికి గడ్డలు తగిలినట్టుగా కానీ నిప్పుల దగ్గర నుంచి ఏమన్నా డిశ్చార్జ్ లాగా వచ్చినట్టు కానీ ఎటువంటి అనుమానం వచ్చినా కూడా వెంటనే వాళ్ళు వచ్చి డాక్టర్ని దగ్గరికి వెళ్తే డాక్టర్ పరీక్ష చేసి చెప్తారు. అవసరమైతే రొమ్ముకి స్కానింగ్ చేయటం కానీ 40 ఏళ్ల వయసు దాటిన వాళ్ళకి మ్యామోగ్రామ్ అని స్పెషల్గా ఒక ఎక్స్రే చేస్తారు. ఇవన్నీ చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా మీకు రొమ్ములో వచ్చే ప్రతిగడ్డ క్యాన్సర్ కాదు, కానీ మనకు అవగాహన ఉంటే మనం తొందరగా వెళ్ళి కనుక చూపించుకుంటే ఏమవుతుంది అంటే ఏదన్నా ఒకవేళ తేడా ఉన్నా కూడా ఎర్లీగా మనం ఏదన్నా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అది మన జీవన విధానంలో ఎటువంటి మార్పు తీసుకురాదు. మన లైఫ్ స్పాన్ అనేది కూడా మామూలుగానే ఉంటుంది. ఎందుకు ఈ రొమ్ము క్యాన్సర్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో మన జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. చాలామందికి ఈ జంక్ ఫుడ్స్ అనేవి తినడం ఎక్కువగా అలవాటైపోయింది. ఊబకాయం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఒబిసిటీ అంటారు. అలాగే పిల్లల్లో కూడా ఈ హార్మోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీరందరూ ఈ మధ్య ఎక్కువగా వినే ఉంటారు పాలిసిస్టిక్ ఓవరీస్ అని. ఇట్లాంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవన్నీ ఉన్న వాళ్ళలో ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. అదే కాకుండా మనకి మన ఫ్యామిలీస్లో కూడా ఏమైనా క్యాన్సర్ హిస్టరీ, ముఖ్యంగా రొమ్ము క్యాన్సరు, అండాశయం క్యాన్సర్ హిస్టరీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ముందు జాగ్రత్తగా డాక్టర్లని సంప్రదించి వాళ్ళ సలహాల ప్రకారంగా మనం మన బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేయడం కోసం మనం కావాల్సినటువంటి స్టెప్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అవన్నీ కూడా నేర్చుకోవచ్చు, పాటించవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి క్యాన్సర్ మనం ఎక్కువగా చూసేది, మనం ఏదైతే నివారించగలుగుతామో ఆ క్యాన్సర్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చేటువంటి క్యాన్సరు. ఈ క్యాన్సర్ అనేది నివారించడం తప్పకుండా మన అందరి చేతుల్లోనే ఉన్నది. ముఖ్యంగా 2 రకాలుగా మనం వీటిని నివారించవచ్చు. మొట్టమొదటిది వ్యాక్సినేషన్. మీరందరూ వినే ఉంటారు HPV వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పెపిలోమా వైరస్ అనేది. ఈ వైరస్ మూలాన ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని మనందరికీ ఇప్పుడు తెలిసింది. అందరికీ తెలుసు, మీరందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటారు. మీ పిల్లలందరికీ పుట్టినప్పటి నుంచి చాలా వ్యాక్సిన్లు ఇప్పించుంటారు. కానీ ఈ HPV వ్యాక్సిన్ గురించి కొంతమందికే తెలుసు. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే మనం అందరికీ ఈ వ్యాక్సిన్ గురించి అవగాహన కలగచేస్తున్నాము. ఈ హ్యూమన్ పెపిలోమా వైరస్ మూలాన ఒక సర్వైకల్ క్యాన్సరే కాదు, ఇంకా ఆడవాళ్లలో వెజైనల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు, యానల్ క్యాన్సరు ఇవన్నీ రావచ్చు. అలాగే మగవాళ్లలో కూడా పినైల్ క్యాన్సర్ అంటే అంగంకి వచ్చేటువంటి క్యాన్సర్ రావచ్చు. ఇద్దరిలో స్త్రీలలో పురుషులలో కూడా నోటికి వచ్చేటువంటి కొన్ని క్యాన్సర్లు కూడా ఈ వైరస్ మూలాన వస్తాయని తెలిసింది. ఈ వైరస్ నివారణ మనం ఎలా చేయాలి అంటే 9 ఏళ్ళు నిండినటువంటి ఆ అబ్బాయిలకి అమ్మాయిలకి 26 ఏళ్ల వయసు వరకు అంటే ముఖ్యంగా వాళ్ళ కనుక పెళ్లి కాకపోతే తప్పనిసరిగా అందరికీ ఈ టీకాలు అనేది ఇప్పించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు దాటినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి 2 సార్లు ఇవ్వాలి. ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 నెలలకి సెకండ్ డోస్ ఇవ్వచ్చు. 15 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 3 డోసులు ఇస్తున్నాం అనమాట. మొదటి ఇంజెక్షన్ ఇచ్చిన 2 నెలలకి సెకండ్ ఇంజెక్షన్, అది ఇచ్చిన 4 నెలలకి 3వసారి ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మాకు ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం స్త్రీలందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 30 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలందరూ కూడా
గర్భసంచి ముఖద్వారం దగ్గర తెల్లబట్ట పరీక్ష అనేది చేయించుకోవాలి. అందరికీ తెలుసు పాప్స్మియర్ అని చెప్పి. ఈ పాప్స్మియర్ అంటే ఏంటంటే ఆ తెల్లబట్టను తీసుకుని టెస్ట్ చేసి ల్యాబ్లో మీకు ఏమన్నా ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది వచ్చే రిస్క్ ఉన్నదా అనేది ఆ కణాలలో పరీక్ష చేసి చెప్తారు. ఇప్పుడు అంతకన్నా అడ్వాన్స్డ్ టెస్ట్లు కూడా వచ్చాయి. దాన్ని హెచ్పివి వైరస్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ మనం ఒకసారి చేయించుకుంటే ఆ టెస్ట్ మనకి అందులో రిపోర్ట్ నార్మల్ అని వస్తే మళ్ళీ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఆ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. అదే కాకుండా మనకు వచ్చేటువంటి ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తక్కువ అని చెప్పి కూడా మేము చాలా డెఫినెట్గా మీ అందరికీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ టెస్ట్లో ఏమన్నా తేడా వస్తే కూడా కంగారు పడకుండా గర్భసంచి తీయించేసుకోవాల్సిన అవసరం లేకుండా మేము ఫర్దర్గా టెస్ట్ చేయడానికి మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వాటిని కాల్పాస్కోప్ అంటారు. ఆ కాల్పాస్కోప్ తోటి గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏమన్నా మార్పు జరుగుతుందా అనేది తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత గర్భసంచి తీయకుండా కూడా ట్రీట్మెంట్స్ చేసేది చాలా సింపుల్గా ఓపీలోనే, అంటే మీరు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వకుండా కూడా ట్రీట్మెంట్ చేసేటువంటి అవకాశాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించండి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా. మీకు 30 ఏళ్ళు కనుక దాటితే మీరు తప్పకుండా వచ్చి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోండి. ఇది సర్వైకల్ క్యాన్సర్ గురించి. నెక్స్ట్ యూట్రైన్ క్యాన్సర్, అంటే గర్భసంచిలో వచ్చేటువంటి క్యాన్సర్. దాని యూట్రైన్ క్యాన్సర్ అని కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కానీ అంటారు. ముఖ్యంగా స్త్రీలందరికీ 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత పీరియడ్స్లో ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అట్లా పీరియడ్స్లో ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న ప్రాబ్లం కానీ, లేకపోతే బయట ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా బ్లీడింగ్ అనేది కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్స్ని కలిస్తే అప్పుడు కూడా మనం ఇలాంటి క్యాన్సర్ ఏమన్నా ఉన్నదా అని చాలా త్వరగా పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. అలాంటి నిర్ధారణ కనుక జరిగితే పెద్ద పెద్ద ట్రీట్మెంట్ లేకుండా సింపుల్గా ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసి మీ అందరికీ కూడా రిలీఫ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అన్నిటికన్నా కొంచెం లేటుగా తెలిసేటువంటి క్యాన్సరు ఒవేరియన్ క్యాన్సర్, అంటే అండాశయంలో వచ్చేటువంటి క్యాన్సరు. సో మనకి ఏమన్నా కడుపులో తేడాగా ఉన్నది, మనం తిన్నటువంటి ఆహారం అరగడం లేదు, కడుపులో నొప్పి ఎక్కువగా వస్తున్నది, ఇలాంటి అనుమానం ఉంటే చాలామంది ఏమనుకుంటారు, ఎసిడిటీ వచ్చిందని యాంటాసిడ్ టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు అలా వేసుకున్నా మీకు తగ్గలేదు అంటే మీరు వెంటనే ఒక్కసారి వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకొని స్కానింగ్ చేయించుకొని ఓకే నాకు అండాశయములన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ క్యాన్సర్ లేదు అని నిర్ధారించుకోవటం, ఇవన్నీ చేయటం మూలాన మనం క్యాన్సర్లన్నీ చాలా అర్లీగానే కనుక్కోవచ్చు. అర్లీగా కనుక్కొని అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే కనుక క్యాన్సర్ నుంచి మనకి క్యూర్ అనేది దొరుకుతుంది. సో మీరందరూ కూడా స్క్రీనింగ్ అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఏ సిమ్టమ్స్ లేవు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటారు. కానీ మన ఆరోగ్యంగా ఉన్నా వెళ్ళి మన బీపీ చెక్ చేయించుకుంటాము, షుగర్ చెక్ చేయించుకుంటాము, మాస్టర్ హెల్త్ చెకప్ అని అవసరం లేని బోల్డ్ టెస్టులు చేయించుకుంటాము. అట్లాగే ఒక్కసారి ఈ క్యాన్సర్ గురించి కూడా ఆలోచించి ఈ క్యాన్సర్ నివారణ కోసం ఆలోచిస్తే చాలా మంచిది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ.